పారిజాతం చేతే మీడియా ముందు నిజాన్ని బయట పెట్టించి జ్యోత్స్నాకి ఊహించని షాక్ ఇచ్చిన కార్తీక్. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక జ్యోత్స్న అయితే పారిజాతాన్ని అడుగుతూ ఉంటుంది. గ్రాని, దీప ఎక్కడుంది అని అడుగుతూ ఉంటుంది. దీప తన రూమ్లోనే ఉంది, తనకేదో ఆపరేషన్ జరిగిందని డాక్టర్లు చెప్పారు అని అంటూ ఉంటే, మరి మమ్మీ ఎక్కడుంది అని అడుగుతూ ఉంటుంది. ఏంటే, ఆపరేషన్ జరిగిన వాళ్ళు ఎక్కడుంటారు? రూముల్లో ఉంటారు. అయినా నువ్వు నా మనవరాలు కాదని ఈ రోజుతో తేలిపోయింది. ఇక నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. నువ్వు బోనిమేర ఇచ్చావు, మీ అమ్మని కాపాడుకున్నావు అని అంటూ ఉంటుంది పారిజాతం. ఇంతకీ శౌర్య బావకి దొరికేసిందా? ఏం జరిగిందో చెప్పు అని అడుగుతూ ఉంటే, ఆ శౌర్యని కార్తిక్ గాడు కాపాడేసినట్టున్నాడు అని పారిజాతం అయితే చెప్తుంది. అప్పుడే కార్తిక్, ఏంటి పెద్ద మేడం, ఏంటి కుశల ప్రశ్నలు అడుగుతున్నారు అని అంటూ కార్తిక్ అయితే వస్తాడు. మీరు చేసిన పాపాలు సాక్ష్యాలతో సహా నా దగ్గరున్నాయి. మీడియా ముందు త్వరలోనే మీ బండారాన్ని నేను బయట పెట్టబోతున్నాను అని కార్తిక్ అయితే చెప్తూ ఉంటాడు. ఆ మాట విని జ్యోత్స్న అయితే అలా షాక్ అయిపోయి కోపంగా చూస్తూ ఉంటుంది. పాపం, ఈ ఆపరేషన్ ఆపాలని ఎన్ని విధాల శతవిధాల ప్రయత్నం చేశావో, చివరికి ఎంత దిగజారిపోయావంటే చిన్నపిల్లను కూడా అడ్డం పెట్టేసుకున్నావు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. నా కూతుర్ని కిడ్నాప్ చేయించి నా కూతురు వంకతో దీపని నన్ను ఇక్కడి నుంచి బయటికి రప్పించి అత్తకి జరుగుతున్న ఆపరేషన్ని ఆపాలని చూసావు కదా, అది నీ వల్ల కాదు. అత్త సేఫ్గా ఉంది, నా భార్య సేఫ్గా ఉంది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఏంట్రా నీ భార్య సేఫ్గా ఉంది? కడుపులో ఉన్న బిడ్డని చంపుకోవడమా నీ భార్య గొప్పతనం అని అంటూ ఉంటుంది పారిజాతం. ఎవరు చెప్పారు దీప కడుపులో ఉన్న బిడ్డ చనిపోయిందని అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే, అదేంటి, దీప కడుపులో ఉన్న బిడ్డ చనిపోలేదా అని అనగానే, లేదు, నా బిడ్డ బ్రతికే ఉంది అని అంటూ ఉంటాడు కార్తీక్. అది విని ఒక్కసారే జ్యోత్స్న పారిజాతం కూడా షాక్ అయిపోతూ, ఏంట్రా నువ్వు అబద్ధం చెప్తున్నావని నాకు అర్థమైపోయిందిలే అని పారిజాతం అంటుంది. అబద్ధం కాదు పారు, కావాల్సింటే వెళ్ళి డాక్టర్ని అడుగు. ఆ దేవుడు దయ వల్ల నా భార్యకి కడుపులో ఉన్న బిడ్డకి ఎటువంటి ప్రమాదం లేదు. ప్రమాదం రోగాల వల్ల రావటం లేదు, ఇప్పుడు మనుషులు కలగజేసే పరిస్థితుల వల్లే వస్తున్నాయి. అలాంటి పరిస్థితుల వల్ల వాళ్ళకి ఏదన్నా గండ ఉండాలేమో, కానీ ఆరోగ్యరీత్యా మాత్రం దీప కడుపులో ఉన్న మా బిడ్డ ఇద్దరు క్షేమమే అని అంటూ ఉంటాడు కార్తిక్. ఇన్ని రోజులు నేను దీప పడ్డ ఆవేదనకి ఆ భగవంతుడు మమ్మల్ని కరుణించి మా బిడ్డని మాకు తిరిగి ఇచ్చేశాడు అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే. పెద్ద మేడం కోలుకున్నాక అప్పుడు తీరిగ్గా మాట్లాడుకుందాం అని అంటూ ఉంటాడు కార్తిక్. అప్పుడే పారిజాతం, రిసే జ్యోత్స్న, వీడు మామూలుడు కాదు. అసలు ఆపరేషన్ చేసి దీప కడుపులో ఉన్న బిడ్డని కాపాడారా ఏంటి, నాకు అర్థం కాలేదు, ఏం జరిగిందో అని అంటూ ఉంటుంది పారిజాతం అయితే. అప్పుడు ఇక జ్యోత్స్న, బోనిమేర చేస్తే ఖచ్చితంగా కడుపులో ఉన్న బిడ్డ చనిపోతుంది కదా, మరి కడుపులో ఉన్న బిడ్డ బ్రతికుండడం ఏంటి అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. నేనే బోనిమేర ఇచ్చానని నాకు ఆపరేషన్ కూడా చేశారు, అసలు ఏం జరుగుతుందో తెలియడం లేదు అని అనుకుంటూ జ్యోత్స్న అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఇక దశరథ అయితే సుమిత్రని కలుస్తాడు. ఎలా ఉంది సుమిత్ర, మన కూతురి నీ ప్రాణాల్ని కాపాడింది అని అంటూ ఉంటాడు. ఇప్పుడు జ్యోత్స్న ఎలా ఉందండి అని అడుగుతూ ఉంటే, జ్యోత్స్నకి బాగానే ఉంది అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడు ఇక దీపే అని అనగానే, దీపక్ కూడా ఏదో ఆపరేషన్ చేయాలని డాక్టర్లు అన్నారు, చేశారా అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. తన కడుపులో ఉన్న బిడ్డ ఉందండి లేదా చెప్పండి అని అడుగుతూ ఉంటే, ఆ భగవంతుడు దయ వల్ల దీప కడుపులోనే ఉన్న బిడ్డ ఇద్దరు క్షేమంగానే ఉన్నారు అని దశరథ అయితే చెప్తాడు. ఆ మాట విని సుమిత్ర అయితే ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. అమ్మయ్య, దీప తన కడుపులో ఉన్న బిడ్డని చంపుకుంటుందంటే అసలు ఎందుకు అని నేను కూడా చాలా బాధపడ్డానండి. చివరికి భగవంతుడు కరుణించి బిడ్డకి ఏమీ కానివ్వలేదు అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే. అవును సుమిత్ర, తప్పకుండా దేవుడి ఆశీస్సులు గట్టిగానే ఆ బిడ్డ మీద ఉన్నాయి, నువ్వు కూడా కోలుకున్నావు, నాకు అదే చాలు అని అంటూ ఉంటాడు దశరథ అయితే. మీరు జ్యోత్స్నను కూడా వెళ్ళి చూసి రండి, పాపం జ్యోత్స్న ఎంత ఇబ్బంది పడుతుందో అని అంటూ ఉంటాయి. అక్కడ
మా పిన్నుందులే, నువ్వేం కంగారు పడుకో, వాళ్ళిద్దరూ ఒకటే కాబట్టి మా పిన్ని దగ్గరుండి చూసుకుంటుంది అని దశరథ చెప్తాడు. తరువాత ఇక దశరథ బయటికైతే వస్తాడు. వచ్చాక అప్పుడే ఇక అంటూ ఉంటుంది డాక్టర్ అయితే, ఆఖరి నిమిషంలో దీప నేను బయటికి వెళ్ళొస్తాను అంటూ నన్ను చాలా టెన్షన్ పెట్టింది కార్తీక్. నువ్వేమో కనిపించలేదు, దీపేమో బయటికి వెళ్తాను అని చెప్పింది. ఒక పక్క ఆ పారిజాతం గారేమో నన్ను ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి చంపేశారు. చివరికి నువ్వు వచ్చావు, కొంచెం నాకు హెల్ప్ చేశావు. ఆ పారిజాతాన్ని పక్కకి పంపించి మొత్తానికి మీ అత్తకి ఆపరేషన్ జరగడమే కాదు, చివరికి బ్రతకదనుకున్న దీప కడుపులో ఉన్న బిడ్డ కూడా బ్రతికింది. కానీ ఇది మా వైద్య రంగంలో మెరాకిల్ అనే చెప్పాలి. ఇంతవరకు ఎవరికి జరగని మ్యాజిక్ మీ ఆవిడ విషయంలోనే జరిగింది అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే. అప్పుడే ఇక దశరథ అయితే, ఇదంతా భగవంతుడు చదివే డాక్టర్, నేను చేసిన హోమ ఫలితం నా కూతుర్ని కాపాడింది అని అంటూ ఉంటాడు దశరథ అయితే. అవును దశరథ గారు, మా డాక్టర్ల ప్రయత్నాలు మేము చేసాం. తర్వాత ఇక దీప భవిష్యత్తు తన తలరాత మీద ఆధారపడింది. చివరికి మొత్తానికి కడుపులో ఉన్న బిడ్డ సేఫ్ అయిపోయింది అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే. తర్వాత ఇక డాక్టర్ వెళ్ళిపోయాక అప్పుడే ఇక దశరథ అయితే కార్తిక్ని అడుగుతూ ఉంటాడు, ఆపరేషన్ చేసే ముందు దీప ఎందుకు కంగారు పడుతూ బయటికి వెళ్ళాలని చెప్పిందని డాక్టర్ అంటున్నారు, ఏం జరిగిందిరా అని అంటూ ఉంటే, నువ్వు హాస్పిటల్లో ఉండకుండా ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా మాట విని కార్తీక్, జ్యోత్స్న శౌర్యని కిడ్నాప్ చేయించింది మావయ్య అని అంటూ ఉంటాడు కార్తీక్. శౌర్యని కిడ్నాప్ చేయించిందా? అవును, ఎలాగైనా ఆపరేషన్ని ఆపాలని, ఆపరేషన్ ద్వారా నిజాన్ని బయట పెట్టేలా చెయ్యాలని, చివరికి జ్యోత్స్న ఆపరేషన్ ఆపేయాలని శౌర్యని మరోసారి కిడ్నాప్ చేసింది. ఈ విషయం తెలుసుకొని నేను శౌర్యని వెతకడానికి వెళ్తూ ఉన్నాను. అలా వెళ్ళేటప్పుడే దాసుమావయ్య ఫోన్ చేశాడు. దాసుమావయ్య జ్యోత్స్న గురించి తెలిసే ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు. కంట కనిపెడుతూ ఇక శౌర్యని ఎవరైతే కిడ్నాప్ చేశారో వాళ్ళని ఫాలో అవుతూ వెళ్ళి ఆ ప్లేస్ని కనుక్కున్నాడు. ఆ తర్వాత నాకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పడంతో రౌడీలను చితకబాది నా కూతుర్ని నేను కాపాడుకున్నాను మావయ్య అని కార్తీక్ అయితే అంటాడు. అప్పుడు ఇక కార్తీక్ చెప్పిన మాటలకి దశరథ కోపంతో రగిలిపోతూ, రే కార్తీక్, ఇప్పటి వరకు మీ అత్తయ్య ఆపరేషన్ అన్నావు, మీ అత్తయ్య ఆపరేషన్ చాలా బాగా సక్సెస్ అయ్యింది. ఇక జ్యోత్స్నాని వదిలిపెట్టకూడదురా, నిజాన్ని బయట పెట్టేయాలి, ఇక మీదటన్నా నా కూతురికి కష్టాలు ఉండకూడదు అని అంటూ ఉంటాడు దశరథ. అత్తయ్య కోలుకొని ఇంటికి వచ్చాక మొత్తం నిజాలన్నీ బయట పెడదాము అని కార్తీక్ అయితే అంటాడు. లేదురా, ఇప్పటి వరకు నేను నీ మాట విన్నాను, ఇక నేను నీ మాట మాత్రం వినదలుచుకోలేదు అని అంటూ ఉంటే, అప్పుడు ఇక కార్తీక్ అయితే, ఇప్పటి వరకు సహనంతో అన్నీ కూడా ఓర్చుకున్నావు కదా మావయ్య, ఇప్పుడు కూడా ఓర్చుకో, ఇప్పుడే అసలైన ట్విస్ట్ అయితే మొదలవుతుంది. ఎవరైతే దీపని జ్యోత్స్నాని మార్చేశారో, పిల్లల్ని మార్చి ఆ ఇంటి వారసురాలు లేకుండా జ్యోత్స్న అక్కడే పెరిగేలాగా చేసి దీపుకి అష్ట కష్టాలు వచ్చేలా చేశారు, వాళ్ళ నోటితోనే నిజాన్ని బయట పెట్టిస్తాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఏంట్రా నువ్వు మాట్లాడేది, పారిజాతం పిన్ని నేనే పిల్లల్ని మార్చేశాను అని తను చేసిన నేరాన్ని ఒప్పుకుంటుందనుకుంటున్నావా అని అంటూ ఉంటాడు దశరథ అయితే. ఒప్పుకుంటుంది మావయ్య, ఒప్పుకునేలా నేను చేస్తాను, దానికి నా దగ్గర ఓ ప్లాన్ ఉంది అని అంటూ ఉంటే, ఆ మాట విని అప్పుడే, రే ఏం చేసినా సరే ఈసారి మాత్రం నేను దీపని నా కూతురుగా అందరి ముందు పరిచయం చేసే తీరుతాను, ఒకవేళ నువ్వు ఆపితే మాత్రం ఈసారి నేను అస్సలు కూడా ఆగను అని చెప్పేస్తాడు కార్తిక్తో. అప్పుడే ఇక కార్తిక్ అయితే మావయ్య దూకుడు చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఇక జ్యోత్స్న గురించి నిజాన్ని బయట పెట్టేలాగే ఉన్నాడు, ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే. అప్పుడే ఇక దీప దగ్గరికి వెళ్ళి ఇక దీప అయితే కార్తిక్ని చూసి చాలా ఆనందపడుతూ ఉంటుంది. కడుపులో ఉన్న బిడ్డని పోగొట్టుకుంటున్నామని చాలా దిగులుగా అనిపించేది బావా, కానీ కడుపులో ఉన్న బిడ్డ సేఫ్గా ఉంది, దీనంతటి కారణం ఆ భగవంతుడి ఆశీస్సులు మన మీద ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఇంత పెద్ద గండాన్ని కూడా దాటుకొని బయటకు వచ్చాం దీప అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే. కార్తిక్ అన్న మాటలకి నువ్వు చెప్పింది నిజమే బావా, ఆ దేవుడు అనుగ్రహం మన మీద ఉంది, అందుకని ఎన్ని అవరోధాలు వచ్చినా సరే మనం ఆచిచూచి ముందుకు అడిగి వేసేవాళ్ళం తప్ప ఎప్పుడూ కూడా
కంగారు పడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు అని చెప్పి అంటూ ఉంటుంది దీప. ఇప్పుడు మావయ్య ఏమో జ్యోత్స్న గురించి నిజాన్ని బయట పెట్టేయాలి, లేకపోతే నేను ఊరుకోను అని చెప్పి అంటున్నాడు. ఏం చేయాలో తెలియడం లేదు దీప అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే ఏం చేసేదే ఉంది కార్తీక్ బాబు, నిజాన్ని బయట పెట్టడమే. జ్యోత్స్న ఇంటి వారసురాలు కాదు, దాసు కూతురని నిజాన్ని మన వాళ్ళందరికీ చెప్పేయడమే. ఇక మనం చేసేదేమీ లేదు అని అంటూ ఉంటుంది దీప కూడా. ఏంటి దీప, ముందు వెనుక ఆలోచించకుండా నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావేంటి అని అంటూ ఉంటే, మరి ఏం చెయ్యాలి? ఇప్పటి వరకు జ్యోత్స్న మనతో ఎన్ని ఆటలు ఆడుకుంది, తన గురించి మనం బయట పెట్టమని తను నిర్ణయం తీసుకొని ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయింది అని అంటూ ఉంటుంది దీప. చివరికి పసిపిల్లలని చూడకుండా శౌర్యని చంపడానికి ఒకసారి కిడ్నాప్ చేయించి ఇలా ఎన్నోసార్లు తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంది. ఇక నేను ఆ జ్యోత్స్నాని క్షమించడం అనేది జరగదు బావా, నిజం చెప్పడమే కరెక్టు అని అంటూ ఉంటే, అప్పుడే ఇంకా దాసు అయితే వస్తాడు. అవునల్లుడు, సుమిత్ర వదినికి ఆపరేషన్ అయ్యే వరకే కదా మనం జాగ్రత్తగా ఉండేది. సుమిత్ర వదినికి నిజం తెలిస్తే మళ్ళీ తను ఆపరేషన్కి వెళ్ళే ముందు మనసులో ఈ దిగులు పెట్టుకొని తను ఈ బాధపడుతూ ఉంటుందని మనం చెప్పలేదు. ఇప్పుడు ఆపరేషన్ సక్సెస్గా పూర్తయిపోయింది. ఇప్పుడు నిజం చెప్పి టైం వచ్చేసింది అల్లుడు, నిజం చెప్పాల్సిందే. అందరూ కూడా దాని గురించే ఎదురు చూస్తున్నారు అని అంటూ ఉంటాడు. దాసు కూడా అది కాదు మావయ్య అని అంటూ ఉంటే, నువ్వెన్ని చెప్పినా ఇంకా నేను వినిపించుకునే స్టేజ్ దాటిపోయాను అల్లుడు. నువ్వు మాత్రం నిజం చెప్పి తీరాల్సిందే, లేకపోతే నేనే నిజాన్ని బయట పెట్టేస్తాను అని దాసు అయితే చెప్తాడు. ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు కార్తీక్. కానీ ఇప్పుడు ఈ నిజం అనేది ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే పిల్లల్ని కాజేశారో పారు చేతే ఈ నిజాన్ని మనం బయట పెట్టించాలి అని అంటూ ఉంటే, ఆ మాట విని ఒక్కసారి దాసు అయితే మా అమ్మ తన నోటితో తను చేసిన తప్పుని ఎలా బయట పెడుతుంది అని అంటూ ఉంటాడు. దాసు పెడుతుంది, అది కూడా నువ్వే చెయ్యాలి మావయ్య అని అడుగుతూ ఉంటాడు కార్తీక్. నేనేం చెయ్యాలి కార్తీక్? నేనేం చేస్తే మా అమ్మ తన నోటితోనే తను చేసిన పాపాన్ని బయట పెడుతుందో నాకు అర్థం కావడం లేదు అని అనగానే, ఇన్ని రోజులు నీ మనసులో దాచుకున్న జ్యోత్స్న గురించి నువ్వు తెలుసుకున్న విషయాలు మొత్తం బయటపెట్టు. పారుకి నువ్వంటే ప్రాణం, నీకు ఏది జరిగినా ఎవరు ఏదైనా నిన్ను చెయ్యాలనుకున్నా తను అస్సలు కూడా తట్టుకోలేదు. నిన్ను తల మీద కొట్టి చంపాలని చూసింది జ్యోత్స్న అని మొత్తం నువ్వు పారుకి చెప్పు అని అనగానే, అప్పుడే ఇక దాసు అయితే నువ్వు చెప్పింది నిజమే అల్లుడు, ఇదైతే సూపర్ అన్నమాట, నువ్వు ఇచ్చిన సలహా మాత్రం అద్భుతంగా ఉంది అని అంటూ ఉంటాడు దాసు. సరే మావయ్య, నువ్వు వెళ్ళి అదే పనిలో ఉండు అని చెప్తూ ఉంటాడు కార్తీక్. అయితే అప్పుడే దాసు అయితే పారిజాతానికి ఫోన్ చేస్తాడు. ఏంట్రా మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తున్నావు? పదే పదే నీకు ఫోన్ చేయడం అలవాట అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. అదేంటమ్మా, ఎప్పుడు కూడా నేను ఫోన్ చేస్తే చాలు అని అనుకునేదానివి, ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే, నేను స్పృహ కోల్పోయేలాగా చేసింది నువ్వే కదా అని అంటూ ఉంటుంది పారిజాతం. అవునమ్మా నేనే, అందుకని నీకు ఒక నిజం చెప్పాలని నేను ఇప్పుడు నీకు ఫోన్ చేశాను, నేను చెప్పిన ప్లేస్కి రా, బయటికి రా నువ్వు అని అంటూ ఉంటాడు. అప్పుడే పారిజాతం దాసు దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు చెప్పేది మాత్రం 100కి 100% నిజమేనమ్మా, నీ మీద ఒట్టు అని అంటూ ఉంటాడు. రే దాసు, నాకు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదురా. ఇన్ని రోజులు జ్యోత్స్నాని నా మనవరాలు అని అనుకున్నాను, శివనారాయణ ఇంటి వారసురాల్ని చెయ్యాలనుకున్నాను. కానీ సడన్గా ఇప్పుడు ఆ రోజు సైదులుగాడు నన్ను మోసం చేశాడు, బిడ్డని మార్చేశానని చెప్పి మార్చకుండా వాడు మాత్రం నా మనవరాల్ని తీసుకువెళ్ళి బస్టాండ్లో పడుకోబెట్టాడు అని అంటూ ఉంటుంది పారిజాతం. అయితే అప్పుడే ఇక దాసు అయితే, లేదమ్మా నువ్వు అనుకున్నట్టు అసలు జ్యోత్స్న నీ మనవరాలే, శివనారాయణ ఇంటి వారసురాలు కాదు, నా కన్న కూతురేనమ్మా అని అంటూ ఉంటాడు దాసు. ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం. ఇక షాక్ అయిపోతూ అంటూ ఉంటుంది, ఏంట్రా నువ్వు మాట్లాడేది అని అనగానే, అవునమ్మా ఇన్ని రోజులు నేను అనుకున్నది నువ్వు అనుకున్నది కూడా నిజమే, జ్యోత్స్నాని నా కన్న కూతురు, నీ మనవరాలు అని అంటూ ఉంటే, అవునా అది ముందు నుంచి చెప్తూనే ఉందిరా,
గ్రాని, నేనే నీ మనవరాల్ని, నీ పొలికిలే నాకన్నీ కూడా తెలియడం లేదా నీకు అని నాతో అంటూనే ఉంది. కానీ నేనే తనని దూరం పెట్టి అనరాని మాటలు అన్నాను అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక జ్యోత్స్న గురించి నీకు తెలియని కొన్ని నిజాలు నేను చెప్పాలనుకుంటున్నానమ్మా అని అంటూ ఉంటాడు దాసు. కానీ అంతకన్నా ముందుగా నువ్వు చేసే పని ఒకటి చెప్తాను. మొత్తం మీడియా ముందు శివనారాయణ ఇంటి వారసురాలు జ్యోత్స్న కాదు అని నువ్వు నిజం చెప్పాలి అని అంటూ ఉంటే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం. ఏం మాట్లాడుతున్నావురా? నేనేంటి అందరి ముందు కూడా జ్యోత్స్న ఇంటి వారసురాలు కాదన్న నిజాన్ని బయట పెట్టడం ఏంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా అని అడుగుతూ ఉంటే నాకు పిచ్చి కాదు, నేను చెప్తున్నది నిజమేనమ్మా అని అంటూ ఉంటాడు దాసు. అయితే రే, నీకెన్నా మర్తిపోయిందా? నేను చేసిన తప్పులు మీడియా ముందు ఒప్పుకోవడం ఏంటి అని అనగాల్ని, నువ్వు చేసిన తప్పు కాబట్టి నీ నోటితో చెప్తేనే అందరూ నమ్ముతారు, అందుకని నిన్ను చెప్పమంటున్నాను. జ్యోత్స్న గురించి నిజం తెలుసుకున్నాక నిజం చెప్పాలో లేదో నువ్వే నిర్ణయించుకో అని దాసు అయితే అంటాడు. ఏంట్రా నిజమని పారిజాతం అడుగుతూ ఉంటుంది. నువ్వన్నావు కదా ఆ రోజు, ఎవరు నిన్ను కొట్టింది, నిన్ను కొట్టిన వాళ్ళని నేను ఊరికినే వదిలిపెట్టను, వాళ్ళు చావు కోరుతాను అని అన్నావు కదా. నన్ను ఆ రోజు తల మీద కొట్టి చంపాలని చూసింది జ్యోత్స్ననేనమ్మా అని అంటూ ఉంటాడు దాసు. ఆ మాట విని పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంట్రా నువ్వు మాట్లాడేది అని అంటూ ఉంటే, అవునమ్మా నేను చెప్పేది అక్షరాల నిజం అని అంటూ ఉంటాడు దాసు. అయితే ఆ రోజు అన్నయ్యకి కోపంగా నేను జ్యోత్స్న నా కూతురని నిజం చెప్పడానికి వెళ్తూ ఉంటే వెనుక నుంచి రాటు తీసుకొచ్చి నన్ను కొట్టి చంపాలని చూసింది జ్యోత్స్న. నేను వేసిన కేకలకి అప్పుడే ఇక అన్నయ్య కూడా బాల్కనీలోకి వచ్చాడు. జ్యోత్స్న నన్ను తల మీద కొట్టడం అన్నీ కూడా దశరథ అన్నయ్య చూశాడు. నన్ను కారులో వేసుకొని వెళ్ళడం అప్పుడే ఇక దశరథ అన్నయ్య నన్ను ఫాలో అవుతూ వచ్చాడు. జ్యోత్స్న ఒక పెద్ద రాయి తీసుకొని నన్ను చంపబోతుండగా ఒక్కసారి కారు హారన్ కొట్టడంతో ఎవరో వస్తున్నారని భయంతో ఇక జ్యోత్స్న అయితే రాయిని పక్కకి పడేసి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. తరువాత ఇక దశరథ అన్నయ్య హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఎంత ఖర్చైనా పర్వాలేదు నా తమ్ముడు బ్రతకాలి అంటూ నా మీద జాలి చూపించి హాస్పిటల్లో జాయిన్ చేశాడమ్మా అన్నయ్య. తన ట్రీట్మెంట్కి తనే డబ్బులు కూడా ఇచ్చాడు. జ్యోత్స్న చివరికి అన్నయ్యని కూడా షూట్ చేయించాలనుకుంది. ఆ రోజు దీపే షూట్ చేసిందని అనుకున్నారు, కానీ షూట్ చేసింది మాత్రం ఎవరో కాదో జ్యోత్స్ననే అమ్మ. చివరికి ఆస్తి దక్కట్లేదని ఇంట్లో వాళ్ళందరినీ కూడా చంపుకోవడానికి సిద్ధమైపోయింది అని చెప్తూ ఉంటే ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం. ఎన్నోసార్లు నన్ను బెదిరించింది, నిజంగాని బయటికి వస్తే ఈసారి నీ కొడుకుని కోడల్ని కూడా చంపేస్తానని నన్ను బెదిరించింది అని అంటూ మొత్తం నిజాలన్నీ బయట పెడతాడు దాసు. ఇప్పుడు చెప్పమ్మా, మరి నీ పెంపకం వల్లే కదా జ్యోత్స్న అలా తయారయ్యింది, ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు అని అడుగుతూ ఉంటే నిజాన్ని బయట పెడతానురా, పద మీడియా ముందే ఈ నిజాన్ని బయట పెడతాను, నాకు శిక్ష పడినా పర్వాలేదు కానీ ఆ జ్యోత్స్న తప్పించుకోకూడదు అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక మీడియా వాళ్ళని పిలిపిస్తాడు కార్తీక్. ఇక మీడియా పెట్టి అప్పుడే మీడియా వాళ్ళ ముందు ఇన్ని రోజులు జ్యోత్స్న శివనారాయణ ఇంటి వారసురాలని మీరందరూ కూడా అనుకున్నారు, కానీ అది అబద్ధం. జ్యోత్స్న శివనారాయణ ఇంటి వారసురాలు కాదు అని చెప్పి నిజాన్ని బయట పెడుతుంది దీప. ఆ ఇంట్లో పనిచేసే పని మనిషి దీపే ఆ ఇంటి వారసురాలు అని చెప్పడంతో ఒకేసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ముఖ్యంగా శివనారాయణ నేను చేసిన తప్పుడు పనికి, నా భర్త మీద ఉన్న కోపంతో నేను చేసిన పనికి ఈరోజు శిక్ష అనుభవిస్తుంది దీప. జ్యోత్స్నని తీసుకువెళ్ళి ఆ ఇంటి వారసురాల్ని చెయ్యాలనుకున్నాను, కానీ చివరికి జ్యోత్స్న ఆ ఇంట్లో వాళ్ళందరినీ చంపి ఆస్తి మొత్తం తనే దక్కించుకోవాలని పెద్ద ప్లానే వేసింది. అలాంటి జ్యోత్స్నకి నేను సపోర్ట్ చేయడం లేదు, అందుకని జ్యోత్స్న శివనారాయణ ఇంటి వారసురాలు కాదు, దీపే శివనారాయణ ఇంటి వారసురాలు. అలాగే జ్యోత్స్న నా మనవరాలు, అంటే నా దాసు కూతురు, మా అబ్బాయి కూతురు అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది పారిజాతం. మీడియా ముందుకు వచ్చి ఈ విషయాలన్నీ చెప్పడంతో అప్పుడు ఇదంతా చూస్తున్న జ్యోత్స్న
అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు, స్టన్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో కార్తీక్ అయితే పారిజాతం చేతే నిజాన్ని బయట పెట్టించబోతున్నాడు. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోని లైక్ అయితే చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది.